వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు దివి రాంబాబు. ఇక్కడ ఈ కార్యక్రమం స్థాపించింది ఎడ్ల మారీ గారు. ఆయన వైజాగ్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు. ఆయన నేను కలిసి ఇవి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. 2016లో పిల్లలకి స్కూల్కి టైలు, బ్యాగ్స్, షూలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఆయన ద్వారాగాను. తర్వాత మేము ఆలోచించుకుని ఏదైనా చేస్తే బాగుంటుందో లేని వాళ్ళు కానీ ఇది 5 మందితో స్టార్ట్ చేసాం. ఈ రోజుకి 50 మంది దాకా తీసుకురావాలని కోరుకుతూ ఈరోజు ఇవన్నీ 2016. అలాగే కరోనాలో కూడా మేము చాలామందికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసాం. దాదాపుగా 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం అప్పుడు. ఇంకోటి ఏంటంటే గోదావరి ఫ్లడ్ వచ్చినా ఏదైనా వస్తే దూళ్ళకు కూడా గడ్డి కూడా మేము వేస్తూ ఉంటాం. ఎవరైనా పేదవారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళకి ఏదైనా సాయం కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని ఒక దృఢ నిశ్చయంతో ఆయన నన్ను వెన్నంటే ఉంచుకుని నా చేతి ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నాడు ఆయన. అది పెన్షన్లో నెల వచ్చినప్పటికీ మొన్నటి వరకు 20 మందికి, ఇప్పుడు ఈ నెల నుంచి 25 మంది. 25 మంది పెన్షన్లకి ఒక్కొక్క మనిషికి 25 రకాల సరుకులు, రైసు, ఉల్లిపాయలు, మిగతా నిత్యావసర వస్తువులు ఏవైనా ప్రతి ఒక్కరికి 25 రకాలు వస్తూ ఉంటాయి ప్రతి నెల 1వ తారీఖుని. 2018 నుంచి 2016-17 ఆ పని చేసాం. కరోనా లేకపోతే స్కూల్ పిల్లల విషయాలన్నీ చేసాం. తర్వాత నుంచి స్టార్ట్ చేసాం. 2016లో స్టార్ట్ చేసింది పిల్లలకి, స్కూల్ పిల్లలకి. తర్వాత నుంచి మేము ఆనగర్లంక స్కూల్ అని, పెదమల్లం లంక ఆనగర్లంక స్కూల్ అని దాన్ని మా అన్నయ్య దత్తత తీసుకున్నారు. మారీ గారు దత్తత తీసుకుని ఆ స్కూల్కి కావాల్సిన మెటీరియల్ అంతా ఇచ్చారు. ఒక బీరువా అని, పిల్లలు ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత అక్కడ ఏదైనా కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటే దానికి ఏదైనా సహకరించడం అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే అంగన్వాడీకి కూడా చైర్స్ ఏవో కావాలంటే అంగన్వాడీకి కూడా చైర్స్ ఇచ్చాం. తర్వాత చిన్నమల్లం శివారు మదనవారిపాలెం ఉంది. ఇక్కడ ఆ మదనవారిపాలెం స్కూల్ని కూడా మా అన్నయ్య అక్కడ చదువుకున్నారు. ఆయన ఎడ్ల మారీ గారు 5వ తరగతి వరకు అక్కడ చదువుకోవడంతో ఆ స్కూల్ మీద ఉన్న మమకారంతో వాళ్ళకు కూడా ఆ స్కూల్కి కూడా చాలా డొనేట్ చేశారు. ఎందుకంటే రమారమి 20,000 రూపాయలు ఎల్ఈడి కొనిచ్చాం అక్కడ. ఇంకా ఏవో కావాలన్నారు. మొన్న కూడా పిల్లలకి ఏదో భోజనాలు పెట్టే కార్యక్రమం గవర్నమెంట్ పెడితే దానికి కూడా మేము ఆ పిల్లలందరికీ స్వీట్ తోటి వాటితో భోజనాలు అవి పెట్టాం. ఇప్పుడు ఇంకా ఫ్యాన్లు ఏవో కావాలన్నారు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఊళ్ళో స్కూల్లో కూడా కొన్ని మంచి పనులు చేసాం. అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత మేము ఏదో చెయ్యాలి, పేదవారు ఆకలితో ఉంటున్నారు, ఏదో చేయాలని మాకున్నటువంటి స్టెబిలిటీతో, స్తోమతతోటి 5 మందితో స్టార్ట్ చేసాం. ఈరోజు 5 మంది వెళ్ళకపోయి ఈరోజు 50 మందికి పెట్టి మేము ఇంతవరకు ఏ మీడియాకి కానీ, ఎక్కడ విలేకరులకు కానీ, ఎవరికి ఏ వార్తా పేపర్కి కానీ ఎక్కల. ఈరోజు ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు మా మీద ఏదో నింద వేయాలని, లేకపోతే వీళ్ళకి ఏదో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఏదో అనుకుంటున్నారు. ఇది కాదు, మా కష్టం అని చూపించడం కోసం ఇది ఎడ్ల మారీ గారు ప్లస్ ఆయన తమ్ముడిగా దివి రాంబాబు నేను చేసేటువంటి కష్టంతో కూడినటువంటి డబ్బు అని తెలియజేయాలని ఈ ఏర్పాటు చేసుకున్నాం అనమాట. భోజనాలు కూడా ఈరోజు. అలాగే ప్రతి సంవత్సరంలో ఈ పెన్షన్ ఇచ్చేవాళ్ళకి 4-5 సార్లు ఎన్వితో రకరకాలుగా భోజనం పెడతాం. మీరు వాళ్ళని కూడా అడగచ్చు ఎప్పటికప్పుడు. మాకు స్తోమత ఉన్నంత వరకు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే ఇక్కడే ఒక బిజినెస్గా స్టార్ట్ చేసి కొంతమంది పేదవాళ్ళని ఇక్కడే పోషించాలనుకుంటున్నాం. అది జరగాలని మీరు కోరుకోండి, మా దేవుడు మేము కోరుకుంటాం. కొన్ని 100 మందికి చేయాలని ఆశ మా అన్నయ్యకే నాకు. ఎక్కడైనా అంటే స్టార్ట్ చేసింది ఇక్కడే కాబట్టి అది ఇక్కడికి రప్పించడానికే ప్రయత్నం చేస్తాం. ఎక్కడి నుంచి ఉన్నాం ఆయన ఇక్కడికే తీసుకొచ్చి అవసరమైతే వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి పంపించే ఏర్పాటైనా చేస్తాం. మొత్తం పని అంతా ఇక్కడే జరగాలని మా కోరిక. ఈరోజు పేదవారు కాబట్టి వీళ్ళకి భోజన వసతులు దూరం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఏమి ఉండదు కాబట్టి నార్మల్ భోజనం ఏమీ పెట్టట్లా. ఎన్వితో మటను, చికెను, చేప, ప్రాన్స్ ఇటువంటి వాటితో ఏర్పాటు చేసి మా సొంత సీట్లో చేపలు పట్టించి వాటిని ఇక్కడే కొట్టించి ఒక మనిషిని తీసుకొచ్చి వీళ్ళకి భోజనం పెట్టిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ మహానుభావుడు ఎడ్ల మారీ గారు మాకు 1 సంవత్సరం నుంచి, నేనైతే సంవత్సరం నుంచి అండి ఇవ్వటం, గత 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. వీరు
ఈ ఆరు సాయం చేయటం, ఇక్కడ మాకు ఈ రాంబాబు గారు సాయం చేయటం ఇది ఒక సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం సారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మీకు భోజనం పెట్టి బట్టలు మీ ఫంక్షన్ అన్ని ఇస్తారా రారని. మాది ఆచంట పెనుగొండ మండలం నడిపూడి గ్రామం అండి మాది. రాంబాబు గారు ఒకసారి ఆచంట బస్సు కాడ కనపడి, ఒరే బాబు నీకు ఎవరైనా సాయం చేస్తున్నానంటే, లేదు సార్ ఇంకేమంటే, ఒరే ప్రతి నెల నేను ఇక్కడ నీకు మా పెదమాలాన్ని నీకు మా సార్ ఉన్నారు ఆయన ఇస్తారు, ఆ ద్వారా మేము అందజేస్తాంరా నీకు, నువ్వు వచ్చి తీసుకోగలుగుతావు అన్నారండి. వస్తాను సార్ ఏదోలాగా అంటే రా అన్నారండి. వస్తున్నాను సార్ 10 నెలల సంవత్సరం బట్టి. అలాగే నేను వస్తాను ఇదిలాగా వచ్చేస్తున్నాను సార్. వచ్చాక 25 రకాల సరుకులు ఇస్తున్నారు సార్ మాకు. బియ్యం అండి, కందిపప్పు, మంచు నూనె, తర్వాత బెల్లం, ముఖం కడుక్కుని పేస్టు, ఒంటి సబ్బు, బట్టల సబ్బు, టీ పొడి, పంచదార, ఎండుమిర్చి, తర్వాత ఆవాలు, ధనియాలు, తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా చంటి పిల్లలకి ఇచ్చినట్టు ఇస్తున్నారు సార్ మాకు. మేము ఇవన్నీ తింటే మా మనవలుగా ఎవరికోడుగా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నామండి. అన్నీ బాగా చూస్తున్నారు సార్. ఈ సంస్థ చాలా అభివృద్ధి చెందాలని ప్రతి నెల మీద ఈ జనం పెరిగారు సార్ ఈ నెల. అంచేత అక్కడ ఇచ్చి మహానుభావుడు, ఇక్కడ ఇచ్చి రాంబాబు గారు అంతా సంతోషంగా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇది మీ అందరి ముందు చాలా సంతోషపడుతున్నామండి. ఈరోజు భోజనం చేసి వెళ్ళమని మా ఇంటికాడ కూడా తినమండి, మటన్ చికెన్ అన్నీ ఏర్పాటు చేయాలని మేము భోజనం చేసి వెళ్తామమ్మా ఈరోజు. తర్వాత రాంబాబు గారు అరే ఎవరో ఇతను తీసుకెళ్ళి నడుపుల్లో దింపురారా అని ఆయన బండి ఇచ్చండి మనిషి నుంచి పంపుతున్నారండి. అవతలోడు బండి వేసుకొస్తే నీ బండి మీద వెళ్ళొద్దు నా బండి వేసుకెళ్ళని బండి ఇచ్చిన బండి మీద పంపుతున్నారు, నన్ను నడుపుల్లో దింపుతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు మీ చేతితో 20 రూపాయలు ఇవ్వండి సార్ అంటే 100-200 జేబులు పెడుతున్నారు రాంబాబు గారు వెళ్ళరని. అదండి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంస్థ అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందాలని మరీ కోరుకుంటున్నామండి. ఇక్కడ నా పేరు తాడిసరోజనండి. మరి నేను చాలా 4 సంవత్సరాల నుంచి అప్పుడే సరుకులు తీసుకుంటున్నానండి. మాకు అన్నీ బాగానే ఇస్తున్నారండి. మరి 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నారండి. మొత్తం అన్నీ ఇస్తున్నారండి. నెల ఇస్తున్నారండి. కొండేటి మసేనమ్మండి. ఎందుకు వచ్చారండి ఇక్కడికి? బియ్యానికి అండి. మీకు ఎవరు ఇస్తున్నారండి సరుకులు? మీకు మారి గారండి. ప్రతి నెల ఇస్తున్నారండి. 5-6 సంవత్సరాల నుంచి అన్నీ ఇస్తున్నారండి బాబు. తీసుకోవడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటండి తీసుకోవడం వల్ల మీకు బాగుందండి? బాగున్నదండి. ఇంకొక లేకుండా మా తండ్రి ఇస్తున్నారండి. మా ఈదిన రాలేను ఒక ఆవిడ ముసలావిడ ఉన్నారండి, దిశలో వాళ్ళు అండి. వాళ్ళు ఆ వదినకి నేనే పట్టుకెళ్ళి ఇస్తానండి. ప్రతి నెల నేనే పట్టుకెళ్ళి ఇస్తానండి. ఆవిడ రాలేరండి, బాగా ముసలావిడండి. ఆవిడ రాలేదు కాబట్టి నేను పట్టుకెళ్ళి నాతో పోటీ ఆవిడకి నేను పట్టుకెళ్ళి ఇస్తానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.